ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసాను. వీడియో టైటిల్ ఇంకా థంబ్‌నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు వీడియోలో మీ అందరితో ఏం షేర్ చేసుకోబోతున్నాను అనేది. ఆ విషయం చెప్పే ముందు ప్రదోష దీపం గురించి ఉండే కొన్ని డౌట్స్‌ని మీ అందరికీ కూడా ఈరోజు క్లియర్ చేస్తాను. అలానే లాస్ట్ టైం నేను ప్రదోష దీపం గురించి వీడియో పెట్టినప్పుడు 14 మంది ప్రదోష దీపం పెట్టడం మొదలుపెట్టారు అని చెప్పి మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ 11 మంది నాకు మెసేజెస్ అయితే కన్ఫర్మేషన్ మెసేజెస్ అయితే పెట్టారు. అక్క ఈ రోజుటి నుంచి నేను ప్రదోష దీపం పెట్టడం మొదలుపెట్టాను అని చెప్పేసి. అండ్ నాకు ఏ రోజుటి ఆ రోజు పిక్స్ కూడా షేర్ చేస్తున్నారండి. అండ్ ఇవన్నీ కూడా మీరు పోస్ట్ చేయండి అక్క, అప్పుడే నిజమని నమ్ముతారు కదా ఎవరైనా కూడా అని చెప్పేసి నేను అవన్నీ సేవ్ చేసి పెట్టుకుంటున్నాను. పిక్స్ అన్నీ కూడా. ఒకరోజు అన్నీ కూడా కలిపి ఒక వీడియో చేయడం గానీ, లేదా పోస్ట్ పెట్టడం గానీ చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా పంపించకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్‌కే తెలుగు వ్లాగ్స్ అని బ్లూ టిక్ మార్క్ ఉంటుంది. అఫీషియల్ అకౌంట్ అది మనది. సో, ఆ అకౌంట్‌కి మీరు నాకు సెండ్ చేస్తే నేను పిక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఒక వీడియో గానీ, లేదా ఒక పోస్ట్ గానీ పెడతాను. అండ్ మీ పేర్లతో సహా అక్కడ మెన్షన్ చేసి పెడతాను. ఎందుకంటే మనం చేసిన మంచి పని 10 మందికి ఉపయోగపడాలి. వాళ్ళందరికీ కూడా తెలియాలి. ఇలాంటి మంచి పని మనం కూడా చేయాలి అని. ఎందుకంటే రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసుకునే ఏకైక పూజ ఈ ప్రదోష దీపం. చక్కగా చేసుకోవచ్చు. అండ్ మార్పులు కూడా చాలా మంచిగా ఉంటాయి. మీ అందరికీ నేను చెప్పాను, చేస్తున్నారు. ఫస్ట్ డేకి, సెకండ్ డేకి అందరూ చెప్తున్నారు. చాలా బావుందక్క, చాలా ప్రశాంతంగా ఉందని. ఇంకా కొంతమందయితే గుజరాత్‌లో నుండి కూడా పెడుతున్నామక్క, ఇక్కడ మాకు ఏ ఫెసిలిటీ లేకపోయినప్పటికీ కూడా తులసమ్మ దగ్గర చిన్న శివలింగం ఉంటే అక్కడికి వెళ్లి అభిషేకం చేసుకొని దీపం పెడుతున్నామక్క. గంట, 2 గంటలే ఇక్కడ తెరిచుంటుంది శివాలయం. ఆ టైంలోనే వెళ్లి చేసుకుంటున్నాం అంటున్నారు. నిజంగా అది కదా భక్తి అంటే అని అనిపించింది. అంటే మనకి ఏ సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా ఉన్న దాంతో చేసుకుంటున్నారు కదా! అది నిజంగా చాలా ఆనందపడ్డాను నేను. అలాంటి మాటలన్నీ కూడా చూసి కామెంట్స్‌లో పెడుతున్నారు. మీరు కావాలంటే ఏదైనా వీడియో కామెంట్స్ ఓపెన్ చేస్తే మీకు అర్థమవుతది. అది నిజమా? అబద్ధమా? అనేది మీ అందరికీ కూడా తెలుస్తుంది. అండ్ చాలా హ్యాపీగా ఉంది. నా మాట మీద నమ్మకంతో ఎంతమంది స్టార్ట్ చేయడం, అండ్ వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉందక్క, చాలా ప్రశాంతంగా ఉందక్క అని చెప్తుంటే నిజంగా నాకు చాలా ఆనందం అనిపించింది. నిజంగా నా లైఫ్‌లోనే నాకే ఏదో మంచి జరుగుతుంది అన్నంత హ్యాపీనెస్ అయితే వస్తుందనమాట. అండ్ ఇంకా ఎవరైనా స్టార్ట్ చేయకపోతే ప్రదోష దీపం స్టార్ట్ చేయండి. చాలా మంచిది. అండ్ డౌట్స్ అడుగుతున్నారు. ఎవ్రీడే హెడ్ బాత్ చేయాలా అని చెప్పి అడుగుతున్నారు. ఎవ్రీడే హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదండి. అబ్బాయిలైతే గుడికి వెళ్తే ఖచ్చితంగా హెడ్ బాత్ చేయాలి. అమ్మాయిలైతే హెడ్ బాత్ చేయవసరం లేదు. నార్మల్‌గా ఆయిల్ పెట్టుకొని కూడా వెళ్ళి మనం చక్కగా శివయ్యకి అభిషేకం చేసుకొని దీపం పెట్టుకొని రావచ్చు. అబ్బాయిలైతే చెయ్యాలి. అండ్ నాన్ వెజ్ తినొచ్చా అంటున్నారు. యెస్, నాన్ వెజ్ తినొచ్చండి. నాన్ వెజ్ తిని కూడా వెళ్ళి చక్కగా తలకి స్నానం చేసేసి వెళ్ళి మనం దీపం పెట్టుకొని రావచ్చు. మీరు ఎలాంటి సందేహం కూడా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ఈ 45 డేస్ నాన్ వెజ్ మానేయాలేమో అని చెప్పి అస్సలు మీరు డౌట్ పడాల్సిన అవసరమే లేదు. చక్కగా మీరు వెళ్ళి దీపం పెట్టుకొని రావచ్చు. అండ్ ఒకవేళ మనకి మనం మానేయాలి, గుడికి వెళ్తున్నాం కదా! మనకు మనసు ఒప్పట్లేదు, మానేస్తాంలే ఈ 44 రోజులు తినకపోతే ఏమైపోతది అని అనుకుంటే గనక చక్కగా మానేసేయండి. అండ్ అలా కూడా అడుగుతున్నారు, "అక్క నేను మానేశాను, మీరు మానేసినట్లే ఇంట్లో వాళ్ళకి చెయ్యొచ్చా?" అంటున్నారు. హ్యాపీగా ఇంట్లో వాళ్ళకి చెయ్యొచ్చు. అండ్ ఇంకొకటి పడుకోవచ్చా అన్నారు. పడుకోండి, చక్కగా మధ్యాహ్నం పడుకోండి, ఈవినింగ్ లెగండి, స్నానం చేయండి, ఇంట్లో దీపం పెట్టుకోండి, వెళ్లి చక్కగా చేసుకొని రండి పూజ ఈవినింగ్. అండ్ ఉపవాసం ఉండాలన్నారు. ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. మీరు గుడికి వెళ్ళే ముందు కూడా టీయో, కాఫీయో తాగి చక్కగా ఏదైనా స్నాక్ లాంటిది కూడా తిని వెళ్ళొచ్చు. చక్కగా మనస్ఫూర్తిగా మీరు తిని వెళ్లి చేయండి. ఏం కాదు. ఇన్ని నియమాలు ఏమీ అవసరం లేదండి. ప్రదోష దీపంకున్నంత సింపుల్ ఇంక ఏదీ లేదనమాట. ఉండాల్సిందంతా ఒక్కటే ఒకటి, భక్తి. మనసులో భక్తి. ఎవరిని మనం బాధ పెట్టకూడదు. పొరపాటున తెలిసి గాని, తెలియక గాని బాధ పెట్టకూడదు. నిజంగా ఒకవేళ ఎవరినైనా మనం తెలియకుండా బాధ పెట్టాము అంటే, అది అనుకోకుండా జరిగిందే తప్పు గాని, మన తరపు నుంచి స్వయంగా మనం చేసినట్లు మాత్రం అస్సలు ఉండకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పూజలో లోపమున్నా పర్వాలేదు. భక్తిలో లోపం లేకుండా చూసుకోండి. ఎప్పుడు నేను చెప్పే మాట ఇదొక్కటే. సో, చక్కగా అలా చేసుకోండి. ఇంకా మీకు డౌట్స్ ఉన్నాయా? మళ్ళీ నాకు అడగండి. నేను మళ్ళీ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఖచ్చితంగా వీడియోనైతే చేస్తాను. మీరు ఎన్ని డౌట్స్ అడిగినా కూడా ఇంకా వీడియోస్ రూపంలోనే నేను రిప్లైస్ ఇస్తూనే ఉంటాననమాట. సో, ప్రదోష దీపం అందరూ చేసుకోండి. చాలా చాలా మంచిది. నేనే స్వయంగా
అనుభవించి చెప్తున్న మాట ఇది మాత్రం. తర్వాత వచ్చేసి ప్రదోష దీపం గురించి అయిపోయింది. అండ్ మెయిన్ వీడియో మీరు టైటిల్, థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. దానికోసం మీ అందరికీ నేను చెప్పాల్సిందుంది. ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మెసేజెస్ వస్తున్నాయి. నేను ఎవరికీ కూడా రిప్లైస్ ఇవ్వట్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా రిప్లైస్ ఇవ్వలేదండి. ఎవరి మెసేజెస్‌కి కూడాను. చూస్తున్నాను బట్ రిప్లై ఇవ్వలేదు. ఎందుకంటే ఆఖరి నిమిషం వరకు ఏం జరుగుతుందో తెలీదు కదా అన్నట్లుగా నేను ఎవరికీ కూడా రిప్లై అయితే ఇవ్వలేదు. అండ్ ఈ వీడియోలో మీ అందరికీ కూడా నేను ఈ క్లారిటీ వీడియో అయితే చెయ్యాలి అని చెప్పేసి డిసైడ్ అయ్యి చేస్తున్నాను. మానస్ సరోవర యాత్రకైతే నాకు పిలుపైతే వచ్చిందండి. నిజంగా వెళ్ళటానికి అవకాశం అయితే వచ్చింది. వెళ్ళాలనే నేను కూడా డిసైడ్ అయ్యాను. నేను, మృదుల గారు, యాంకర్ సంతోషి గారు మేము ముగ్గురం కూడా అనుకున్నాము వెళ్ళాలి అని చెప్పి. అక్కడ ఎవరైతే ఆఫీస్ వాళ్ళు ఉంటారో వాళ్ళతో మాట్లాడడం గానీ, వీడియో కాల్‌లో మాట్లాడడం గానీ అన్నీ జరిగినాయి. నాకున్న డౌట్స్ కూడా చాలా వరకు నేను క్లియర్ చేసుకున్నాను. ఇలా అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఇంకా అడ్వాన్స్ కట్టాలి, పాస్‌పోర్ట్ అన్నీ కూడా వాళ్ళకివ్వాలి అనే టైంలోని నేనైతే డ్రాప్ అయ్యాననమాట. బికాజ్ ఇంట్లో పరిస్థితుల వల్ల నేను డ్రాప్ అవ్వాల్సొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అంత చలికి తట్టుకోలేనండి. అస్సలు నా బాడీ గానీ, నా హెల్త్ గానీ సహకరించదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి 15 రోజులు దగ్గర దగ్గర ప్రయాణం. 15 రోజులు అనేసరికి మా హస్బెండ్ ఒక్కదానివి అన్ని రోజులు రిస్క్ చేయడం ఎందుకు? పక్కన నేనున్నా, పిల్లలున్నా కూడా పర్వాలేదు. నీ వల్ల ఎవరికీ ఇబ్బంది రాకూడదు. అక్కడ హెల్త్ ఏమైనా డిస్టర్బ్ అయినా, లేదా నీకేమైనా ఇబ్బందిగా అనిపించినా, నీ వల్ల వాళ్ళెవరు కూడా ఇబ్బంది పడకూడదు. వద్దు. మేమెవరివైనా ఉండేటప్పుడు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడైనా వెళ్దాము. అయితే పిల్లలుండాలి, లేకపోతే నేనుండాలి, లేదా మీ ఇంట్లో వాళ్ళంటే మా అన్నయ్య గానీ, ఇలా ఎవరైనా సరే నీకు సపోర్ట్ అనుకునే వాళ్ళుంటే పర్వాలేదు గానీ, వీళ్ళెవ్వరూ కాకుండా వేరే వాళ్ళతో వెళ్ళి వాళ్ళకి అనవసరమైన ఇబ్బంది మనం క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు. వద్దు అనేసారు. ఇంకా ఆ తర్వాత ఇంకా మా అత్తగారికి హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయిందండి. హెల్త్ బాలేదు. సో, ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నా మీదే పడింది. సో, నేను 15 రోజులు ఇంట్లో లేకపోతే ఇంట్లో కుదరదు అస్సలు. ఇవన్నీ ఆలోచనలు పెట్టుకొని నేనైతే ఒకటికి 10 సార్లు ఒక 1 వీక్ లాగా నేను ఆలోచించుకొని డ్రాప్ అవ్వాల్సొచ్చింది. లేదంటే నేను కూడా మానస సరోవర్ యాత్రకి వెళ్దును. ఏదైనా శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా! సో, అలానే నాకు పిలుపొచ్చింది. కానీ అంతలోనే మరి ఏం జరిగిందో తెలీదు. నాకు కుదరలేదు. ఇంకా శివయ్య ఆజ్ఞేమో అది. ఇప్పుడొద్దు, ఇంకొకసారొద్దు అని చెప్పి ఆజ్ఞేమో. అందుకే నేనైతే ఉండిపోయాను. దట్ టూ ఏంటంటే నేను ఇక్కడి నుంచే హైదరాబాద్ వెళ్ళాలి. ఎందుకంటే మాకు ఇక్కడి నుండి ఇవ్వలేదు. ఫ్లైట్ గానీ, ఏ టికెట్స్ గానీ ఇవ్వము అన్నారు. హైదరాబాద్ వెళ్ళాలి. అక్కడ నాకంటూ అంటే నేను స్టే చేయడానికి ఎవరూ లేరు. పిల్లలున్నారు. మా అక్క వాళ్ళ పిల్ల, పాప అండ్ మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి వీళ్ళున్నారు. కానీ వాళ్ళు పీజీస్‌లో ఉన్నారు. వాళ్ళ దగ్గరికెళ్ళి నేను స్టే చేసి, అక్కడి నుంచి నేను ఫ్లైట్ పట్టుకొనెళ్ళి ఇదంతా జరగని పని అని చెప్పి నేను చాలా విధాలుగా ఆలోచించాను. జరగని పని అని చెప్పి అనుకున్నాను. అండ్ అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్ నుండే వాళ్ళు పిక్ చేసుకుంటారు. అండ్ అవన్నీ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌లోనే నన్ను డ్రాప్ చేసేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి నేను మళ్ళీ టికెట్ చేసుకోవాలి. 15 రోజులు ప్రయాణం చేసిన తర్వాత కూడా ఇమ్మీడియేట్‌గా ఇంటికి వెళ్ళకుండా అంటే నాకు వైజాగ్‌లో ఫ్లైట్ అనుకోండి. ఇమ్మీడియేట్‌గా నాకు పావుగంటలో ఇంటికొచ్చేస్తాను. 15 నిమిషాల్లో మాకు గట్టిగా కొడితే 15 నిమిషాల్లో కార్‌లో మేము ఇంటికొచ్చేయవచ్చు. కానీ 15 రోజుల తర్వాత కూడా నన్ను హైదరాబాద్‌లోని అక్కడ ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేసేస్తే, అక్కడ మళ్ళీ నేను ఒక టికెట్ పెట్టుకొని మళ్ళీ వైజాగ్ రావాలి. అక్కడ ఖచ్చితంగా నాకు లే ఓవర్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను కాశీ వెళ్ళినప్పుడు మాకు డైరెక్ట్‌గా వైజాగ్ నుండి కాశీకి ఫ్లైట్స్ ఉండవండి. కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. అప్పుడే నేను అనుకుంటూ ఉంటాను ఒక్కదాన్ని వెళ్తే లే ఓవర్ ఎంతసేపా అని చెప్పి. కానీ కాశీ అనేది దగ్గర 2, 3 డేస్ ఉంటాను. 5 డేస్ ఉంటాను. హ్యాపీగా వచ్చేస్తాను. కానీ 15 రోజులనేది మానస సరోవర్ యాత్ర చిన్న విషయం కాదండి. అన్ని విధాలుగా కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకున్నాను. అన్నిటికంటే ఎక్కువగా పిల్లలకి భయపడ్డారెక్కువ. 15 రోజులు మేము లేకుండా మీరొక్కళ్ళు అంత దూరం ప్రయాణం చేయడం అండ్ అక్కడుండే ఆ వాతావరణానికి మీ బాడీ సహకరించకపోతే
మీ వల్ల ఎవరు ఇబ్బంది పడడం అనేది పక్కన పెడితే, మీరు ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా మేము తీసుకోలేమమ్మా. దూరంగా ఉండి మేమేం చేయలేము. ఇక్కడ ఎవరికైనా ఒకవేళ బాగోకపోయినా అంటే నానికి అంటే వాళ్ళ నాన్నమ్మ గారికి గాని ఎవరికైనా బాలేకపోయినా ఇమ్మీడియేట్‌గా మీరొచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళకపోవడమే మంచిది అన్నారు. ఎప్పుడూ కార్తీక్ రోషన్ నన్నెక్కడికైనా వెళ్ళమని చెప్తారు. కానీ ఫస్ట్ టైమ్ అంత దూరం వద్దు అన్నారు. మేముండేటప్పుడు తీసుకెళ్తాం. ఖచ్చితంగా మీకు మాటిస్తున్నాము అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి ఈసారికైతే మానస్ సరోవర్ యాత్రకి వెళ్ళడం లేదు నేను. ఇంకా ఎప్పుడు శివయ్య నుండి పిలుపొస్తదా, మళ్ళీ నన్నెప్పుడు అక్కడికి తీసుకెళ్తారనేది నాకు తెలీదు. అండ్ నా వరకు నాకైతే మాత్రం కాశీలో మణికర్ణిక ఘాట్‌లోనే శివయ్య ఉన్నారని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. అంత ఎక్కువ అనుకోవడం వల్లేమో నన్ను ఎక్కువ సార్లు కాశీ పంపిస్తూ ఉన్నారు శివయ్య. సో, నేనైతే మానస సరోవర్ యాత్రకి ఈసారైతే వెళ్ళడం లేదండి. యాంకర్ సంతోషి గారు గానీ, అండ్ మృదుల గారు గానీ చాలా పాపం నన్ను అడిగారు. "మేముంటాం అక్క, మేము చూసుకుంటాం" అని చెప్పేసి చాలా అడిగారు. బట్ నాకు అవ్వలేదు. నాకు అవ్వలేదు అనే కంటే కూడా శివుడి ఆజ్ఞ దొరకలేదు నాకని అనిపించింది. అంతే, ఇంకేం లేదు. సో, ఫైనల్‌గా మీ అందరికీ కూడా క్లారిటీగా చెప్దామని చెప్పేసి ఇలా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. నేనైతే మానస సరోవర్ యాత్రకి ఈ ఇయర్ వెళ్ళట్లేదు. అండ్ బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువేనండి. అంటే మనం టికెట్స్ అవన్నీ కూడా పెట్టుకున్నా కూడా కొంత అక్కడ ఇంకా మనకి చాలా ఎక్కువ ఖర్చు అనేది అవుతుంది. అండ్ బడ్జెట్ కూడా చాలా హై అమౌంట్ అనమాట అది. నా వరకు నాకు చాలా అంటే చాలా హై అమౌంట్. వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పను గానీ, అది కూడా రీజన్ అనే చెప్తాను నేను నా వరకు. ఇంట్లో వాళ్ళైతే ఎవరేం అనలేదు. కానీ ఇప్పుడు నేను అన్ని లక్షలు పెట్టి అక్కడికి వెళ్ళే కంటే కూడా దానికి బదులు ఇక్కడ మా పిల్లలతోని ఎక్కడికైనా తిరుపతో, అరుణాచలమో, కాశీ ఎక్కడికో ఒక దగ్గరికి వెళ్ళి హ్యాపీగా స్పెండ్ చేసి రావచ్చు. అక్కడ దర్శనం చేసుకొని రావచ్చు అనిపించింది. అండ్ వాటితోని మా పిల్లలిద్దరి ఫీజు కూడా అయిపోతది 1 ఇయర్. సో, అదంతా ఆలోచించాను. ఈ టైంలో ఇప్పుడు కొంచెం ఆహ్, హైయర్ స్టడీస్‌కొచ్చేసారు వీళ్ళు బాగా. ఇలాంటి సమయంలోని నేను వాళ్ళ స్టడీస్‌కి ఏ విధంగా కూడా అడ్డు అనేది రాకూడదు అని అనిపించింది. సో, అందుకని చెప్పేసి అది కూడా ఒక రీజనే. కానీ అది ఎలా ఒకలాగా మా వారు గాని ఎవరేం అనలేదు. అది రీజన్ అని నేను అనుకుంటున్నాను. వాళ్ళెవరు చెప్పలేదు. నా దగ్గర నేను ఇవ్వలేను అమౌంట్, నువ్వు వెళ్ళొద్దని చెప్పలేదు. ఈ కారణాలు మాత్రమే వాళ్ళవి. నా వరకు నాకు ఇది కూడా ఒక కారణం. ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. సో, అది విషయం. మళ్ళీ ఎప్పుడు శివయ్య అనుమతి దొరికితే అప్పుడు. లేకపోతే ఇంకా కాశీయే నాకంతా కూడా. నా ఫైనల్ డెస్టినేషన్ కూడా కాశీయేనండి. నేను ఆ విషయాలన్నీ తర్వాత చెప్తాను. ఏంటి ఫైనల్ డెస్టినేషన్ కాశీ అంటున్నారని. తర్వాత ఖచ్చితంగా మీ అందరితో ఆ విషయాలు కూడా షేర్ చేసుకుంటాను. ఓకేనా? అండ్ మీ అందరికీ ఎవ్రీ మంత్ అమెజాన్‌లో సేల్ గురించి చెప్తూ ఉంటాను. అలానే ఈ మంత్ వన్ మోర్ వీడియో ఉండిపోయిందండి. సో, ఆ వీడియోని కూడా ఇక్కడ నేను పెట్టేస్తున్నాను. 12 మినిట్స్ 55 సెకండ్స్ నుండి అమెజాన్ పార్ట్ వస్తుంది. ఎవరైనా స్కిప్ చేసేస్తే స్కిప్ చేసేయండి. అండ్ లేదు అనుకుంటే కంటిన్యూ చేయాలనుకుంటే చూడండి. ప్రెజెంట్ అమెజాన్‌లో గ్రేట్ సమ్మర్ సేల్ అనేది రన్ అవుతుంది. అప్ టు 50-80% వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. చాలా పెద్ద బ్రాండ్స్ మీద మీరేమైనా తీసుకోవాలనుకుంటే గనక ఈ టైంలో తీసుకోండి. అండ్ సమ్మర్ ఎసెన్షియల్స్ మీద మాత్రం చాలా వరకు డిస్కౌంట్స్ ఉన్నాయి. లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నేను చూపించిన ప్రొడక్ట్స్ మీకు నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసి స్ట్రీక్ సీరమ్ అండి. నేను చాలా సార్లు చెప్పాను. నాకు చలికాలంలోనే, ఎండాకాలంలోనే హెయిర్ అనేది చాలా ఫ్రిజ్జీగా ఉంటది. ఎక్కువ హెయిర్ ఫ్రిజ్జీగా ఉండేవాళ్ళు, ట్యాంగిల్స్ ఎక్కువగా పట్టేసిన వాళ్ళు, అంటే చిక్కులు ఎక్కువ పట్టేస్తాయి కదా! వాళ్ళకి సీరమ్స్ అనేవి చాలా బావుంటాయి. అండ్ హెయిర్ కూడా కొంచెం హెల్తీగా ఉండాలంటే సీరమ్ యూజ్ చేస్తే చాలా మంచిది. సో, నేనైతే స్ట్రీక్ సీరమ్ యూజ్ చేస్తానండి. స్ట్రీక్స్ ఏంటంటే మంచి బ్రాండ్ అనమాట. చక్కగా మన హెయిర్‌కి కూడా ఏమవ్వదు. జస్ట్ ఇలాగ ఒక డ్రాప్ అయితే తీసుకుంటాను. జస్ట్ ఒక్క డ్రాప్ తీసుకొని గట్టిగా రబ్ చేసేయాలి. గట్టిగా, చాలా గట్టిగా రబ్ చేసేసి కింద నుంచి హెయిర్‌కి మొత్తం ఇలా అనేస్తే కొంచెం హెయిర్ అనేది సిల్కీగా ఉంటది. నాలా ఫ్రిజ్జీ హెయిర్ ఉన్నవాళ్ళు, ఎక్కువ చిక్కులు పడిపోతుంది అనుకునే వాళ్ళు, అండ్ కర్లీ హెయిర్ ఉన్నవాళ్ళు మాత్రం బాగా ఇది యూజ్ చేసుకుంటే బావుంటది. సో, ఫస్ట్ ఇది. అండ్ తర్వాత వచ్చేసి మినిమలిస్ట్ నుండి ఒక సీరమ్ అండి. ఇది పీల్ ఆఫ్ సీరమ్ అనమాట. స్కిన్ ఎవరికైతే బాగా డార్క్ అయిపోద్దో వాళ్ళు ఈ సీరమ్‌ని యూజ్ చేస్తే బ్రైట్ స్కిన్ అనేది వస్తదనమాట.
ఇప్పుడు మనకి సమ్మర్‌లో చాలా ట్యాన్ అయిపోతాం కదా! సో, ఆ ట్యాన్ అయిపోయిన టైంలోని 15 రోజులకు ఒకసారి గనక ఈ సీరమ్ యూజ్ చేస్తే మళ్ళీ ట్యాన్ అంతా కూడా రిమూవ్ అవుతుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ మినిమలిస్ట్ ఈ పీల్ ఆఫ్ సీరమ్ మాత్రం సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయకూడదు. డ్రై స్కిన్ వాళ్ళు కూడా యూజ్ చేయకపోవడమే బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే స్కిన్ అనేది చాలా డ్రై అయిపోద్ది. ఎక్కువగా మాయిశ్చరైజర్ అనేది యూజ్ చేయాలి. కానీ ట్యాన్ మాత్రం చాలా రిమూవ్ అవుతది. ఓన్లీ 15 రోజులకు ఒకసారి మాత్రమే యూజ్ చేయాలి. రెగ్యులర్ బేస్‌లో మాత్రం ఇది కాదు. ఓకేనా? ఎవరికైనా ఫంక్షన్స్ ఉన్నాయన్నా కూడా చక్కగా ఇది యూజ్ చేసుకోండి. చాలా మంచిది. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే. బట్ వర్త్ 700 అనమాట ఈ సీరము. కానీ చాలా బావుంటుంది. అండ్ తర్వాతొచ్చేసి రెవ్లాన్ బ్రాండ్ నుండి ఒక కాజల్ అండి. ఇది ఇది చాలా బావుంటది. రెగ్యులర్‌గా అయితే మాత్రం చాలా బావుంటుంది. ఇప్పుడు ఫంక్షన్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా! ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే గనక ఈ రెవ్లాన్ బ్రాండ్ ట్రై చేయండి. రెవ్లాన్ బ్రాండ్ కోసం మనం చెప్పక్కర్లేదు. వీటి మీద మూవీసే వచ్చాయి కదా! సో, ఇది పెన్సిల్ చెక్కుకునేదనమాట. మనకి ట్విస్ట్ కాదు, షార్ప్ చేసుకోవాలి. ఇది స్మజ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ ఇదొకటి. అండ్ తర్వాతొచ్చేసి రినే బ్రాండ్ నుండి ఈ కాజల్ మాత్రం చాలా బావుంటదండి. వాటర్ ప్రూఫ్ అండ్ అలాగే స్మజ్ ప్రూఫ్. మీరు పెట్టుకుంటే గనక మేకప్ రిమూవరో లేదా ఆయిల్లో పెట్టి రిమూవ్ చేయాలి తప్ప గానీ, దీనికి ఇదిగా పోవడం అనేది మాత్రం అస్సలు జరగదు. అంత పిగ్మెంటెడ్ అండ్ అంత మంచి ఆహ్, స్మజ్ ప్రూఫ్ అనమాట. చాలా బావుంటది. ఫంక్షన్స్‌కి డే అంతా కూడా మనము ఫేస్ వాష్ చేసుకున్నా పోకూడదు అనుకుంటే గనక చక్కగా ఈ రెనే బ్రాండ్ కాజల్ అయితే యూజ్ చేయండి. చాలా బావుంటది ఇది. అండ్ తర్వాతొచ్చేసి ఆహ్, హ్మ్. మెబెలిన్ వాళ్ళది ఈ మస్కరా ఒకటి యూజ్ చేస్తున్నాను. నేను ఇప్పుడు కాదులెండి, చాలా రోజుల క్రితం యూజ్ చేసింది. ఇప్పుడు ఇవన్నీ నేను మానేశాను. చెప్పాలంటే కార్ట్‌కి పెట్టుకోవట్లేదు. అంటే వదిలేసానని కాదు, ఇంట్రెస్ట్ లేదు అంతే, పెట్టుకోవట్లేదు. అండ్ లిప్‌స్టిక్స్ వేసుకోవట్లేదు. ఇవన్నీ కూడా వదిలేసాను. బట్ నాకొక ఇష్టం అనమాట. ఇవన్నీ నా దగ్గర ఉండాలి. ఎప్పుడైనా అవసరమైతే ఎవరి దగ్గరికెళ్లి అడుగుతాం అన్నట్లు. సో, ఏమైనా ఫంక్షన్స్‌కి వెళ్ళినప్పుడు చక్కగా ఇది బావుంటది. ఇది జెల్ ఆహ్ మస్కరా అనమాట. చాలా బావుంటది. ఇక్కడ అప్లై చేస్తే వస్తదో లేదో తెలీదు గానీ రావట్ల. చాలా బావుంటది. మనకేంటంటే జెల్ మస్కరా వల్ల కళ్ళ మీద వాటర్ పడినా ఏమైనా మన కళ్ళలోంచి నీళ్ళొచ్చినా కూడా పోదనమాట. సో, కళ్ళంతా అయిపోవడం అలా జరగదు. మళ్ళీ మనం మేకప్ రిమూవర్‌తోనో లేదా ఆయిల్‌తో క్లీన్ చేస్తేనే పోతది. సో, ఇదనమాట. సో, ఇవి నేను తీసుకున్న ప్రొడక్ట్స్. మీకు వీటి లింక్స్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. అండ్ అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్‌ని యుటిలైజ్ చేసుకోండి. మీకు నచ్చి తీసుకోవాలనుకుంటే, యూజ్ అవుతాయి అనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. థాంక్ యూ.